హాయ్ అండి, నమస్తే. వింజా వంటలకు స్వాగతం. ఈరోజు గార్లిక్ చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు, కొంచెం కారం, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్లు పెరుగు, 1 నిమ్మకాయ చెక్క అండి. అవన్నీ వేసి బాగా కలిపి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం ఒక 10 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, 4-5 జీడిపప్పు పలుకులు వేసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలండి. పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. చికెన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం. కలిపిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న గార్లిక్ ముద్దని ఆ చికెన్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దానిలో కొంచెం నీళ్ళు కూడా పోసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. చూసారా, చికెన్ రెడీ అయింది. ఇప్పుడు లాస్ట్గా కరివేపాకు వేసుకొని దాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో రుచికరమైన గార్లిక్ చికెన్ రెడీ అయిందండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి కూడా మీరు కూడా ట్రై చేయండి.